మనము నిన్నటి వరకు చూసిన క్లాసెస్‌లో లైక్ కీవర్డ్స్ ఎలా రీసెర్చ్ చేసుకోవాలి, ఊబర్ సజెస్ట్ నుంచి ప్లస్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ నుంచి రెండిటి నుంచి కీవర్డ్స్ తీసుకొని ఏ టూల్‌లో మనకి అవైలబుల్ ఉంటే ఆ టూల్ నుంచి మనం కీవర్డ్స్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత కంటెంట్ ఎలా రాసుకోవాలి, కీవర్డ్స్ ఏ ఏ ప్లేసెస్‌లో కీవర్డ్స్ పెట్టాలి, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఎంతుండాలి, ఇవన్నీ కూడా చూసాము. సో, ఈ రూల్స్ అన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఒక ఆర్టికల్ అయితే రాద్దాం, లైక్ బ్లాగ్ ఆర్టికల్. ఇప్పుడు మనకి చాట్ జీపీటీ నుంచి రాసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా చాట్ జీపీటీ నుంచి మనం కంటెంట్ రాద్దాం. లైక్ దీనికి బిఫోర్ ప్రాంప్ట్ అనేది రాసుకుందాం. Word count is 1500 words and yeah. Google search instructions. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్టికల్ రాయమని ఇక్కడ ఇచ్చాము. జస్ట్ మనకి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలనుకున్నామో అది ఇక్కడ యాడ్ చేసాము. లైక్ ఈ కీవర్డ్స్ అన్ని ఎక్కడెక్కడ యాడ్ చేయాలి, బాడీ ఆఫ్ ద కంటెంట్, మెటా టైటిల్, డిస్క్రిప్షన్స్, మెటా డిస్క్రిప్షన్, వీటన్నిటిలో సైడ్ హెడ్డింగ్స్, ఈ కన్క్లూజన్ పార్ట్, వీటన్నిటిలో కూడా మనం ఈ కీవర్డ్స్ ఎక్కడెక్కడ ఇవ్వాలనేది చెప్పాము. లైక్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చింది. అది కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ పార్ట్స్ కూడా ఇక్కడ టచ్ చేశారు. ఇందులో ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుని రిమైనింగ్ అనేది రిమూవ్ చేసుకుంటాం మనం యాక్చువల్గా. కాకపోతే 1500 వర్డ్స్ అంటే మొత్తం ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంక్లూడ్ చేస్తుంది. ఇందులో మనకి చార్ట్స్ కావాలన్నా, లేకపోతే టేబుల్ ఫార్మాట్ లో కావాలన్నా, ఏం కావాలన్నా కూడా మనం ప్రాంప్ట్ లో ఇస్తే దానికి తగ్గట్టుగా మనకి కంటెంట్ అనేది డిజైన్ చేసేస్తుంది.
అలాగే ఈ ప్రస్తుతానికి ఇంతవరకు వదిలేసేసి మనం ఇక్కడ ఒక తీసుకొని దీన్ని ఒక ఇమేజ్ అనేది చాట్ జీపీటీతోనే డిజైన్ చేద్దాము. క్యాన్వాకి వెళ్ళి డిజైన్ చేయడానికి మనకు ఆల్రెడీ టైం తీసుకుంటుంది కాబట్టి దీని నుంచే ఒక డిజైన్ చేద్దాం. ఏంటి? ఒక నిమిషం, అది ఇమేజ్ క్రియేట్ అవడానికి కొంచెం టైం తీసుకుంది. మరి ఇంట్లో ఉంటుంది రైస్ ఒకసారి బాగా తీసేసుకో. దానికి ఇంకా కలర్స్, సైజెస్ ఇవన్నీ కూడా మనం ఇస్తే దాని ప్రకారం మనకు డిజైన్ చేసి ఇస్తుంది. బట్ ఇక్కడ ఒక ఇమేజ్ అయితే డిజైన్ అయింది. అలాగే కంటెంట్ కూడా వచ్చింది. ఈ కంటెంట్ మనము ఇక్కడ వచ్చేసి నోట్ ప్యాడ్ లో పెట్టేసుకొని లైక్ వర్డ్ లో పెట్టుకొని ఇదంతా కంటెంట్ ని నీట్ గా డిజైన్ చేసుకోవాలి. లేదు అంటే డైరెక్ట్ గా వెబ్సైట్ లోనే మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత ఇన్ని రోజులు మనము జస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ వరకే ట్రై చేసాం కానీ పోస్టులు ట్రై చేయలేదు. ఈ రోజు మనం పోస్టులు పోస్ట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి పోస్ట్ యాడ్ న్యూ పోస్ట్. ఇక్కడ వచ్చేసి ఈ టైటిల్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఇది పేజ్ టైటిల్ అవుతుంది. గ్రోత్ హ్యాకింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇది పెద్దగా ఉంది కాబట్టి టైటిల్ కొంచెం చిన్నది చేద్దాం. చేసిన తర్వాత దీన్ని పబ్లిష్ చేయండి. ఇక్కడ పబ్లిష్. తర్వాత ఎడిట్ విత్ ఎలిమెంట్. పబ్లిష్ చేసి అయిపోయిన తర్వాత ఎడిట్ విత్ ఎలిమెంట్. ఎలిమెంటర్ తోటి ఎడిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ అయితే వస్తాయి. లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ ప్లస్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ సింగిల్ ఫ్లెక్స్ బాక్స్. ఇక్కడ మళ్ళీ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ ఉంది. ఈ టెక్స్ట్ ఎడిటర్ తీసుకొని ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న కంటెంట్ అంతా కాపీ చేసి చేసుకోవాలి. లైక్ ఈ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అవసరం లేదు. ఇది మనం ఎస్ఈఓ పర్పస్ యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి మనం కంటెంట్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తాము.
ఇక్కడ ఉంది కదా, ఈ పక్కన మనము ఇక్కడ బాక్స్ ఉందిగా, ఈ సైడ్లో ఈ బాక్స్ దగ్గర ఇక్కడ ఇది రిమూవ్ చేసేసి మన కంటెంట్ యాడ్ చేస్తున్నాం. మన కంటెంట్ యాడ్ చేసినాక ఇక్కడ ఒకసారి రీడ్ చేద్దాం కంప్లీట్గా. మనకి ఏమేమి అవసరం లేదో అవన్నీ రిమూవ్ చేసేసి మిగతావన్నీ నీట్గా అరేంజ్ చేసుకుందాం ఇక్కడ. ఓకే. ఇది కొంచెం మనం ఎడిట్ చేసుకునేటప్పుడు నేను కంటెంట్ ఎడిట్ చేయట్లేదు, తర్వాత ఎడిట్ చేస్తాను. జస్ట్ ఇవన్నీ రిమూవ్ చేసేస్తున్నాను, ఇవి అన్వాంటెడ్. జస్ట్ ఇవి రిమూవ్ చేసేసిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఎలా అంటే లైక్ ఫస్ట్ టైటిల్ ఏదైతే ఇచ్చామో ఆ టైటిల్లో ఉన్న కీవర్డ్ని H1 ట్యాగ్గా తీసుకుంటుంది, అది మనకు ప్రాబ్లం లేదు. సెకండ్ నుంచి మనము ఇక్కడ H2 అండ్ H3 ట్యాగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని మనం H2 ఉంది, H1 ఉంది కదా, మనము H2గా కూడా తీసుకోవచ్చు. దీన్ని H2 అండ్ ఇక్కడ ఏంటంటే మనకి గ్రోత్ హ్యాకింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రైమరీ కీవర్డ్ కింద మనం తీసుకున్నాం. ఈ ప్రైమరీ కీవర్డ్ అనేది మెయిన్ టైటిల్లో కూడా ఉండాలి, దాని H1. అండ్ రెండోది H2, అంటే ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో కూడా H2లో మనకి ప్రైమరీ కీవర్డ్ వచ్చింది. ఇప్పుడు H3, ఇందులో కూడా మనకి ప్రైమరీ కీవర్డ్ అనేది వచ్చింది. లైక్ ఇంకా రిమైనింగ్ మనకి ఎన్నైనా ఉండొచ్చు, బట్ H1 మాత్రం ఒక్కటే ఉండాలి. H1 లేకుండా మిగతా అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా H1 ఉంది కాబట్టి దీన్ని H3కో H4కో కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ H1 మాత్రం పేజీకి వచ్చి ఒక్కటే ఉండాలి. H4, H3, రిమైనింగ్ H3 ఎన్నైనా పెట్టుకోవచ్చు.
వీటన్నిటిని ఇట్లా కన్వర్ట్ చేసుకోవాలి మనం మాక్సిమం అన్ని. ఇంకా కన్వర్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కీవర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. లైక్ గ్రోత్ హ్యాకింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రైమరీ కీవర్డ్. ఈ కీవర్డ్ని కాపీ చేసుకుని కంట్రోల్ F, ఈ కంట్రోల్ Fలో మనకి ఇక్కడ చాలా కీవర్డ్స్ అనేవి కనపడుతున్నాయి. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అయితే ఆల్రెడీ 54 లైక్ డిజిటల్ మార్కెటింగ్ అని డిజిటల్ మార్కెటింగ్ ఇన్ గ్రోత్ హ్యాకింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అనే ఉంది కదా, దీంట్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి మనం. వీటిలో ఫస్ట్ కీవర్డ్కి బౌల్డ్ అంటే బి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. సెకండ్ కీవర్డ్ ఇక్కడ ఉంది కదా, గ్రోత్ హ్యాకింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అని, దీన్ని ఇటాలిక్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నాకు ఇది బోల్డ్ తీసేసి ఇటాలిక్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ హైపర్ లింక్స్. ఇప్పుడు మనకు చాలా ఉన్నాయి కాబట్టి అబౌట్ గ్రోత్ హ్యాకింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అంటే, ఈ గ్రోత్ హ్యాకింగ్ అనే దానికి ఇంతకు ముందు మనం ఏం కంటెంట్ రాయలేదు, మనం ఇంటర్నల్ లింక్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ శ్రీష డిజిటల్లో మనకి ఏదైనా సెట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి ఏమీ లేవు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఒక లింక్ అనేది కాపీ చేసి ఇది అక్కడ యాడ్ చేద్దాం. లైక్ కాపీ లింక్, దీని మీదైనా రైట్ క్లిక్ ఇచ్చి లింక్ కాపీ చేసుకోవచ్చు, లేదా దీన్ని క్లిక్ చేస్తే మనకి లింక్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి అయినా కూడా కాపీ చేసుకోవచ్చు, రెండు సేమే వస్తాయి. ఇట్లా కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తాం. లైక్ దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసి ఎంటర్. ఇక్కడ ఒకటి యాడ్ చేసాం కదా, ఇంకా కింద కూడా ఒకసారి యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కువగా మనకి కీవర్డ్స్ ఉంటే ఏమవుతుందంటే మనకి కీవర్డ్ స్టఫింగ్ అవుతుంది, కాబట్టి కొన్ని కీవర్డ్స్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా యాడ్ చేసామంటే దానికి తగ్గట్టుగా మనకు ఆ వర్డ్ అనేది సెట్ అయిపోతుంది. గ్రోత్ హ్యాకింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అట్లా మన కంటెంట్ని బట్టి ఎడిట్ చేసుకోవాలి, అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఇంటర్నల్ లింక్ యాడ్ చేసాం కదా, ఎక్స్టర్నల్ లింక్ ఒకటి యాడ్ చేద్దాం. ఎక్స్టర్నల్ లింక్ వేరే బ్లాగ్స్లో ఉంటుంది, లైక్ మనదే ఇంకొక బ్లాగు. ఆ బ్లాగ్ లింక్ ఇక్కడ యాడ్ చేద్దాము. ఇదొకటి మనది తెలుగు బ్లాగ్ ఒకటి, ఇంగ్లీష్ బ్లాగ్ ఒకటి ఉంది. ఇవి మన బ్లాగే ఎక్స్టర్నల్ లింక్ లాగా యాడ్ చేద్దాము. ఇంకొక కీవర్డ్కి మనకి ఇక్కడ యాడ్ చేద్దాం. దిస్ ఈజ్ గ్రోత్ లైక్ ఈ డిజిటల్ మార్కెటింగ్ వరకు మనం ఒక లింక్ అనేది ఎక్స్టర్నల్ లింక్ అనేది యాడ్ చేద్దాం.
ఇంటర్నల్ లింక్ ఒకటి యాడ్ చేసాము, ఎక్స్టర్నల్ లింక్ ఒకటి యాడ్ చేసాం. ఇక్కడికి మన వర్క్ అనేది కంప్లీట్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే కీవర్డ్స్ చాలా ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కొంచెం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అన్నెసెసరీ అనిపించిన వర్డ్స్ రిమూవ్ చేయొచ్చు, అన్నెసెసరీ అనుకున్న వర్డ్స్ యాడ్ చేయొచ్చు. అట్లా యాడ్ చేస్తూ మనం కంటెంట్ అయితే ఆప్టిమైజ్ చేసుకోవాలి. లైక్ ఎన్ని కీవర్డ్స్ ఎక్స్ట్రా వచ్చినాయని ఒకసారి చూద్దాం. లైక్ దీన్ని ఇప్పటికైతే పబ్లిష్ చేస్తున్నాను నేను. దీన్ని పబ్లిష్ చేసి ఇప్పుడు దీంట్లో మనము టైటిల్ యాడ్ చేసుకున్నాము, సైడ్ హెడ్డింగ్స్ యాడ్ చేసుకున్నాము, బౌల్డ్ ఇటాలిక్ యాడ్ చేసుకున్నాము, ఇంటర్నల్ లింక్స్ ఎక్స్టర్నల్ లింక్స్ యాడ్ చేసుకున్నాము. ఇది సేవ్ చేసేసి ఎగ్జిట్ అవుతున్నాము ఈ ఎలిమెంటర్ నుంచి. ఇప్పుడు వర్డ్ ప్లేస్ లోకి వెళ్తున్నాము. ఎగ్జిట్ వర్డ్ ప్లేస్. వర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు ఇమేజ్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పోస్ట్ ఉంది కదా, ఈ పోస్ట్ కింద మనకి సెట్ ఎ ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంటుంది. మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. ఇది వచ్చింది. ఫైల్ నేమ్ చేంజ్ చేస్తున్నాం. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఇంతకుముందు ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేయాలి అని చెప్పాం కదా, ఇమేజ్ ని గూగుల్ రీడ్ చేయాలంటే ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేయాలి అని. అలా ఇప్పుడు మనం ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేస్తాం. ఫైల్ నేమ్ యాడ్ చేసాము, ఆల్ట్ టెక్స్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. అలాగే ఇమేజ్ లో కూడా ఆ కంటెంట్ అనేది మనకి ఉంది. అంటే ఇమేజ్ మొత్తం కంప్లీట్ గా అప్లోడ్ అయినాకే మనకి ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేయడానికి. అది కంప్లీట్ అయ్యే వరకు ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ చేసాం. సెట్ యాజ్ అ ఫీచర్డ్ ఇమేజ్. ఇమేజ్ అనేది ఇక్కడ సెట్ అయింది. సెట్ అయిన తర్వాత ఇప్పుడు మనం సేవ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్స్ ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. ఇవన్నీ యాడ్ చేయాలి అంటే ఫస్ట్ టైం యాడ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఒక ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళాలి. ఈ ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళేసి యాడ్ ఏ న్యూ ప్లగ్ఇన్. ఇక్కడ మనకి 3 ప్లగ్ఇన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఒకటి ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ యోస్ట్ అండ్ ర్యాంక్ మ్యాథ్. ఈ ర్యాంక్ మ్యాథ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ర్యాంక్ మ్యాథ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయట్లేదు. లైక్ ఇన్స్టాల్ తర్వాత యాక్టివ్, అవి రెండు చేస్తే మనకి యాక్టివ్ అయిపోతుంది. యాక్టివ్ అయిపోయిన తర్వాత మనం మన పేజీలోకి వెళ్ళేసి ఇక్కడ పోస్టుల్లో మనము అప్డేట్ చేస్తున్నాం కదా, ఏ పోస్ట్ అయితే అప్డేట్ చేస్తున్నామో ఆ పోస్ట్ దగ్గరికి వెళ్ళి ఎడిట్ అప్పుడు అక్కడ అప్డేట్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇలా అప్డేట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ర్యాంక్ మ్యాథ్ అని వచ్చింది.
లైక్ ఇక్కడ ర్యాంక్ మ్యాప్ అనే వచ్చింది కదా, ఈ ర్యాంక్ మ్యాప్ని సెలెక్ట్ చేసుకుంటాం. ర్యాంక్ మ్యాప్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఫోకస్ కీవర్డ్ అని ఉంది. ఫోకస్ కీవర్డ్ ఆర్ ప్రైమరీ కీవర్డ్ బోత్ ఆర్ సేమ్. లైక్ గ్రోత్ హ్యాకింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ వచ్చేసి మనకి 77% ఆప్టిమైజ్ అయ్యింది. ఇంకా రిమైనింగ్ ఎక్కడ గ్యాప్ ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ మనం ఇంతవరకు యాడ్ చేయలేదు, అవి ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎడిట్ స్నిప్పెట్ దగ్గరకు వచ్చి ఇక్కడ యాడ్ చేయాలండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఇచ్చింది ఆటోమేటిక్గా తీసుకుంది, అది వద్దు మనకి కావాల్సినట్లు మనం యాడ్ చేసుకుందాము అంటే ఇక్కడ మనకి మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా, ఇవి కూడా మనం ఇంతవరకు అయితే ఆల్రెడీ తీసుకున్నాం. ఒకళ్ళు కావాలంటే తీసుకోవచ్చు, లేదా మళ్ళీ రీరైట్ చేసుకోవచ్చు టైటిల్ని, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ దీన్ని ఇలా కావాలంటే ఇలా ఉంచవచ్చు, లేకపోతే తీసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూఆర్ఎల్ అనేది మనకి గ్రోత్ హ్యాకింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ యూజర్స్ అండ్ బెనిఫిట్స్ ఉంది. కావాలంటే ఇంతవరకు ఉంచవచ్చు, లేదంటే దీన్ని కూడా కొంచెం తగ్గించుకోవచ్చు, దీని సైజెస్ కూడా. అండ్ నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్ ఇక్కడ వచ్చేసి మనకి ఆ కీవర్డ్ అనేది ఇక్కడ గ్రోత్ హ్యాకింగ్ ఇన్ డిజిటల్ మార్కెట్, ఇది మెటా డిస్క్రిప్షన్ కాపీ చేసుకొని ఇక్కడ మనకి ఇది కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 160 క్యారెక్టర్స్ ఉంది, బట్ ఇంకా కావాలంటే దాన్ని మనం ఇంకా రెడ్యూస్ చేసుకోవచ్చు మనకి తగ్గట్టుగా. ఇట్లా మనం చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ క్లోజ్ చేసేయడమే. క్లోజ్ చేస్తే మనకు వచ్చేసి 83 వచ్చింది. ఆల్మోస్ట్ మనకి గ్రీన్ వచ్చిందంటే మనకు ఓకే, రిమైనింగ్ ఆల్ సాటిస్ఫైడ్. ఇంకా ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, ఆ ఎర్రర్స్ మనం రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ చూడాలి, ఆల్ గుడ్ అంటే ఓకే, లేదు ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ కనిపించి ఫోకసింగ్ కీవర్డ్ ఎక్కువ చోట్ల ఉంది, 10% కన్నా ఎక్కువ ఉంది అంటే లైక్ 1 to 2% కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, మనకి ఇక్కడ చూపించేస్తుంది అనమాట రిమూవ్ కీవర్డ్స్ అనేసి. అట్లానే ఇక్కడ అడిషనల్గా ఇంకేమన్నా ఎర్రర్స్ ఉన్నాయంటే ఇక్కడ ఏం చూపించట్లేదు. ఇక్కడ వచ్చేసి కీవర్డ్ డెన్సిటీ 1.58 ఉంది ఫోకసింగ్ కీవర్డ్స్, అండ్ 72 క్యారెక్టర్స్ లాంగ్. ఇదంతా కూడా మనకి అంతా ప్రాపర్గా వచ్చేసింది అనమాట నీట్గా. ఒకవేళ రాకపోతే ఇక్కడ ఎర్రర్స్ అన్ని చూసుకోవడం, ఏదైతే మనకి ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్ని రిమూవ్ చేసుకోవడం. ఇక్కడ డూ ఫాలో, నో ఫాలో ఇవన్నీ కూడా మనకి ఇచ్చడం అన్ని ఓకే. టైటిల్ వచ్చేసి రీడబిలిటీ అన్ని కూడా మంచిగా ఉన్నాయి. లైక్ ఇక్కడ వచ్చేసి యువర్ ఎస్సీఓ టైటిల్ డస్ నాట్ కంటైన్ ఏ నెంబర్ అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే టైటిల్కి బిఫోర్ నెంబర్ ఉండాలన్నమాట. నెంబర్స్ ఉంటే ఎక్కువగా వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది వీళ్ళ ఎనాలిసిస్ ప్రకారం ఉండే థియరీ. అది నెంబర్స్ ఏం లేవు అని చూపిస్తున్నాడు. ఆ నెంబర్స్ కూడా యాడ్ చేసామంటే మనకి ఇంకా ఈ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ అన్ని టైటిల్స్కి మనకి కుదరదు. అలాగే ఇక్కడ వచ్చేసి ఇట్ డస్ నాట్ సీమ్స్ యూజింగ్ ద టేబుల్ ఆఫ్ కంటెంట్. మన కంటెంట్లో టేబుల్ అనేది మనం ఎక్కడ యాడ్ చేయలేదు.
ఇమేజెస్ కానీ మనం మన కంటెంట్‌లో ఇమేజెస్ కానీ ఇంకేమి యాడ్ చేయలేదు. అవి 2 కూడా యాడ్ చేస్తే మనకు 100కి ఔట్ ఆఫ్ 100% వచ్చేది. బట్ ఆల్మోస్ట్ గ్రీన్ కలర్ ఉంది అంటేనే మనకి నో ప్రాబ్లమ్. ఆరెంజ్ ఉన్నా కూడా కొన్నిసార్లు మనం సాటిస్ఫై చేయలేకపోవచ్చు. అంతా కంటెంట్ బేస్ చేసుకొని అప్పుడు మనకి కొంచెం మాక్సిమం ట్రై చేయొచ్చు అయిన వరకు. ఇంకా అవ్వలేదనుకోండి దాన్ని ఇంకా అలానే మనం పబ్లిష్ చేస్తాము. బట్ ఆల్మోస్ట్ గ్రీన్‌కి తీసుకురావడానికి ట్రై చేయాలి. 80% అబోవ్ తీసుకురావడానికి ట్రై చేయాలి. అప్పుడు మనకి ఎస్‌ఈఓ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే దీంట్లో మనం కొన్ని ఎఫ్ఏక్యూస్ యాడ్ చేయడము, అంటే మనం ఇంకా రాయలేదు కదా! ఊరక బేసిక్కే రాసాం కదా! నాకు ఎఫ్ఏక్యూస్ యాడ్ చేయడం, ఇవ లైక్ ఒక టేబుల్ లాగా యాడ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా యాడ్ చేస్తే ఏమవుతదంటే మనకి ఇంకా రీడబిలిటీ అనేది పెరుగుతది. లైక్ ఇట్లా మన బ్లాగ్ అనేది అప్డేట్ అయిపోయింది వెబ్‌సైట్‌లోకి. ఇంక ఈ వెబ్‌సైట్‌లోకి ఇక్కడ అప్డేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మళ్ళీ దీన్ని గూగుల్ సెర్చ్ కన్సోల్‌కి వీటన్నిటికి సబ్మిట్ చేస్తాము. అవన్నీ కూడా క్రియేట్ చేసినాక ఎలా సబ్మిట్ చేయాలో చూపిస్తాను. బట్ ఇక్కడ వరకు మనకి ఆన్ పేజీ యాక్టివిటీస్. ఆహ్, ఆన్ పేజ్ యాక్టివిటీస్ చేయమంటే కీవర్డ్ రీసెర్చ్ చేయడం. ఆ రీసెర్చ్ చేసిన కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని కంటెంట్ రాయడం, కంటెంట్‌కి తగ్గట్టుగా ఇమేజెస్ డిజైన్ చేయడం, ఇమేజెస్ అండ్ కంటెంట్ తీసుకున్న తర్వాత బ్లాగ్ పోస్ట్‌లోకెళ్ళేసి మీరు బ్లాగ్ కంటెంట్ అప్డేట్ చేయడము. అండ్ టైటిల్, మెయిన్ టైటిల్ ఒకటి, మెటా టైటిల్ ఒకటి 2 రకాలు ఉండొచ్చు. 2 సేమే ఉండొచ్చు. బట్ ప్రతి చోట మనకి మన ఫోకసింగ్ కీవర్డ్ అనేది రావాలి. టైటిల్, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, ఇంట్రడక్షన్ ఆఫ్ ద పారాగ్రాఫ్, సైడ్ హెడింగ్స్ అండ్ బాడీ ఆఫ్ ద కంటెంట్ అండ్ కన్క్లూజన్ టోటల్‌గా మనకొచ్చేసి 1-2% అనేది మనకు ఉండాలి. ఇట్లా మనం కీవర్డ్స్ అనేవి మంచిగా యాడ్ చేసుకుంటూ ఈ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం దీన్ని ఆన్ పేజ్ అంటారు ఇక్కడ వరకు. ఇంకా నెక్స్ట్ దీన్ని మళ్ళీ టెక్నికల్ ఎస్ఈఓలోకి కన్వర్ట్ చేస్తే లైక్ ఈ ఈ లింక్ ఇప్పుడు పోస్ట్ చేసిన లింక్ డైరెక్ట్‌గా గూగుల్ ఇమ్మీడియేట్‌గా క్రాల్ చేయదు, ఇండెక్స్ చేయదు. కానీ దీని మీద మనం వర్క్ చేయాలంటే మనకు గూగుల్ అనేది క్రాల్ చేయాలి, ఇండెక్స్ చేయాలి. కాకపోతే అది బాట్స్ ఎప్పుడొస్తాయో తెలీదు. వచ్చినప్పుడు క్రాల్ చేస్తాయి. సమ్‌టైమ్స్ 1 వీక్‌కి రావచ్చు, డే బై డే రావచ్చు. అవి మనం సెట్టింగ్స్‌ని బట్టి ఉంటాయి కొన్ని. మనం ఏం సెట్ చేయలేదంటే డిఫాల్ట్ వచ్చి క్రాల్ చేస్తుంటాయి. బట్ మాన్యువల్‌గా కూడా మనం వర్క్ అయిపోగానే వెంటనే సబ్మిట్ చేసామనుకోండి మాన్యువల్‌గా అవి క్రాల్ చేసేస్తాయన్నమాట. క్రాల్ చేసేస్తే మనం వర్క్ చేసుకుంటే మనకు అవుట్‌పుట్ అనేది బాగొస్తది. ఇమ్మీడియేట్‌గా మనం చేసిన వర్క్‌కి ఎఫెక్ట్ అనేది వస్తది. కాబట్టి ఇక్కడ వరకు మనం ఆన్ పేజీ చేస్తున్నాం. ఈ ఆన్ పేజీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఒక్కసారి మళ్ళీ ఆడిట్ చేయాలన్నమాట. ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా అని. కానీ ఈ ఆన్ పేజీ అనేది స్టార్టింగ్ మీకివ్వరు. మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే హాఫ్ పేజీ ఇస్తారు. ఫస్ట్ మీరు గనక ఫ్రెషర్ గాని 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు గనక ఎళ్తే ఫస్ట్ వెబ్‌సైట్ అంతా ఇచ్చేసి దీనికి హాఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయమంటారు. హాఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయమన్నప్పుడు ఫస్ట్ మీరేం చేస్తారంటే వెబ్‌సైట్ మొత్తాన్ని ఆడిట్ చేసిన తర్వాత ఇందులో ఏమన్నా ఎర్రర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయడం. తర్వాత హాఫ్ పేజ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు. లేక మీకు ఆన్ పేజ్ మీద కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో క్లయింట్స్ ఏమన్నా ఆన్ పేజ్‌లో చేయమన్నా కూడా చేయొచ్చు. బట్ ఫస్ట్ తర్వాత మీరు ఇవన్నీ చేసిన తర్వాత ఈ ఆన్ పేజీ, ఆఫ్ పేజీ అనేది చేస్తారు. లైక్ ఇక్కడి వరకు కంప్లీట్ అయినాక నేను ఆ టూల్స్ ఎలా క్రియేట్ చేయాలో అవి కూడా చూపిస్తాను. దాంట్లో సబ్మిట్ చేద్దాం. ఇక్కడ వరకైతే ఒక క్లారిటీ వచ్చింది కదా! లైక్ ఆన్ పేజ్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడికి. వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనము గూగుల్ సెర్చ్ కన్సోల్. ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది మనకి వెబ్‌సైట్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ, వెబ్‌సైట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందని తెలుసుకోవడానికి గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫ్రీ టూలు. ఇప్పుడు నేను బ్లాగ్ పోస్ట్ చేయడం చూపించాను కదా! అది మీరు మీ వెబ్‌సైట్‌లో ట్రై చేయండి. ఒక బ్లాగ్ రాసి, అలాగే ర్యాంక్ మెథడ్ ప్లగిన్ యాడ్ చేసుకొని దాంట్లో మీరు రాయండి.
ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ వెబ్సైట్‌కి వర్క్ చేసేసాను కాబట్టి నా వెబ్సైట్‌లో చూపించట్లేదు. కొత్త వెబ్సైట్‌కి ఎలా సెర్చ్ కన్సోల్ అకౌంట్ యాక్టివ్ చేయాలో ఇక్కడ చూపిస్తాను మీకు. ఫస్ట్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఓపెన్ చేసుకోండి. ఈ సెర్చ్ కన్సోల్‌లో ఒక జీమెయిల్ ఉంటుంది కదా! లైక్ వెబ్సైట్‌కి ఒక జీమెయిల్ ఉండాలి. అలాగే వర్క్‌కి ఒక జీమెయిల్ యూజ్ చేయాలి. వెబ్సైట్ క్రెడెన్షియల్స్ లైక్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం గానీ, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వీటన్నిటిని క్రియేట్ చేసుకోవడానికి వీటన్నిటికి సెపరేట్ ఒక మెయిల్ అనమాట. ఈ క్రెడెన్షియల్స్, సెర్చ్ కన్సోల్, గూగుల్ అనలిటిక్స్ వీటన్నిటికి ఒక జీమెయిల్ ఉండాలి. అలాగే ఎస్సీఓ వర్క్ చేయడానికి ఒక జీమెయిల్ ఉండాలి. ఒక బిజినెస్ కనుక చేయాలి అనుకుంటే ఈ మెయిన్ వెబ్సైట్స్‌కి యూజ్ చేసే జీమెయిల్ ఐడి ఇంకెక్కడా వాడొద్దు. జస్ట్ వర్క్ కోసం క్రియేట్ చేసుకున్న జీమెయిల్ తోటే మిగతా వర్క్ యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు. బిజినెస్ చేయాలంటే 2 జీమెయిల్స్ ఉండాలి. ఒకటి వెబ్సైట్ క్రెడెన్షియల్స్ కోసం, రెండోది వర్క్ కోసం. లైక్ ఇక్కడ వచ్చేసి మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నారు. దీనికి సెర్చ్ కన్సోల్ అకౌంట్ అనేది యాక్టివ్ చేయాలి. ఇప్పుడు మామూలుగా ఫస్ట్ టైం అయితే ఇట్లా రాదు మనకి. ఇది ఆల్రెడీ చేసి ఉన్నది కాబట్టి ఇట్లా వస్తుంది. యాడ్ ఏ ప్రాపర్టీని ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ టైం జీమెయిల్ ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ యాడ్ చేసి మామూలుగా డబ్ల్యూడబ్ల్యూ డాట్ అంటే ఇక్కడ యాడ్ చేస్తాము, లేక మొత్తము యూఆర్ఎల్ మొత్తం అయితే ఇక్కడ చేస్తాం. అండ్ కంటిన్యూ. ఇది ఆల్రెడీ ఓనర్షిప్ వెరిఫైడ్ అని వస్తుంది. ఇంకొక మెయిల్ ఐడితో చూద్దాం. ఇట్లా వస్తుంది మనకి. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేయండి. హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కాపీ ద మెటా ట్యాగ్ బిలో అండ్ పేస్ట్ ఇన్ టు ద సైట్ హోమ్ పేజ్. ఇట్ షుడ్ బి ఏ హెడర్ సెక్షన్ అని అడుగుతుంది కదా. ఈ బాడీ సెక్షన్లో కానీ హెడర్ సెక్షన్లో కానీ యాడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని జస్ట్ కాపీ అయితే కాపీడ్ అని వచ్చింది కదా. ఇప్పుడు మన వెబ్సైట్లో డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. మీరు క్రియేట్ చేసుకున్న వెబ్సైట్లో ఇక్కడ ఇంకొక ప్లగ్ఇన్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ ఏ ప్లగ్ఇన్. ఇక్కడికి వచ్చేసి డబ్ల్యూపీ కోడ్. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, డబ్ల్యూపీ కోడ్ అని. దీన్ని యాక్టివ్ చేయండి. ఆల్రెడీ ఇన్స్టాల్ అయినట్టు దీన్ని యాక్టివ్ చేయండి. యాక్టివ్ చేసిన తర్వాత మనం ఇటు సైడ్ చెక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి కోడ్ స్నిప్పెట్ అని వచ్చింది కదా. ఇక్కడ సింబల్ చూడండి, ఇక్కడ కోడ్ స్నిప్పెట్ ఉంది కదా. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కోడ్ స్నిప్పెట్, హెడర్, యాడ్ స్నిప్పెట్స్ అని ఉంది కదా. హెడర్ ఫూటర్ సెక్షన్ ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ హెడర్ ఫూటర్ క్లిక్ చేసిన తర్వాత ఈ హెడర్లో ఆ కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సేవ్ చేంజెస్. నెక్స్ట్ మనకి ఈ ప్రాపర్టీ ఉంది కదా, కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వెరిఫై అని ఉంది. ఈ కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి వెరిఫై చేయాలి. ఇప్పుడు వెరిఫై చేస్తే మనకి ఓకే అయితే, ఏదైనా మిస్టేక్ ఉంటే మనకు వెరిఫై అవ్వదు. మిస్టేక్స్ ఏం లేకపోతే వెరిఫై అవుతుంది. ఇట్స్ ఓకే. ఓనర్షిప్ వెరిఫైడ్. గో టు ప్రాపర్టీస్. ఇక్కడ ప్రాపర్టీస్కి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ సైట్ మ్యాప్ యాడ్ చేయాలి. ఈ సైట్ మ్యాప్ యాడ్ చేయాలంటే ఎక్కడికి వెళ్తామంటే ర్యాంక్ మ్యాప్ ప్లగ్ఇన్లోకి వెళ్ళాలి. యాడ్ ప్లగ్ఇన్. దీంట్లో యాడ్ చేయలేదు కదా ర్యాంక్ మ్యాప్, ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే, ఇందులో కూడా ఉందట్టుంది.
సరే ఇక్కడ చూపిస్తానండి నా వెబ్సైట్లో ర్యాంక్ మ్యాప్ దగ్గరికి వెళ్ళేసి ఇదిగో ర్యాంక్ మ్యాప్ ఎస్సీఓ అని వస్తుంది కదండి. ఈ ర్యాంక్ మ్యాప్ ఎస్సీఓ దగ్గరకు వచ్చేసినాక జనరల్ సెట్టింగ్స్లో ఇక్కడ 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 ఉంది సైట్ మ్యాప్ సెట్టింగ్స్. ఈ సైట్ మ్యాప్ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇదే ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్. మనము ఆడిట్ చేసేటప్పుడు మనకి ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ కనిపిస్తుంది కదా, ఆ సైట్ మ్యాప్ ఇది అనమాట. మన వెబ్సైట్లో ఏ పేజెస్ స్క్రాల్ చేయాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేస్తాము. లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి యువర్ సైట్ మ్యాప్ ఇండెక్స్ క్యాన్ బి ఫౌండెడ్ హియర్ అని ఉంది కదా. ఇక్కడ వచ్చేసి మనం ఈ లాస్ట్ సైట్ మ్యాప్ డాట్ ఇండెక్స్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ అనేది యాడ్ చేస్తాం. ఏ సైట్ అయితే ఇక్కడ ఉంటుందో ఆ సైట్కి రిలేటెడ్ సైట్ మ్యాప్ మాత్రమే ఇక్కడ యాడ్ చేయాలి, వేరేది యాడ్ చేయకూడదు. అలాగే ఇది ఫ్రీ వర్షన్లో అయితే మనకి యాడ్ అవ్వదు. ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా పెయిడ్ డొమైన్ అయితే టెంపరీ డొమైన్స్కి ఇంతకు ముందు యాడ్ అయ్యేది కానీ ఇప్పుడు అసలు యాడ్ అవ్వట్లేదు. పెయిడ్ డొమైన్ అయితే ఖచ్చితంగా మనకి ఇక్కడ స్టేటస్ అనేది సక్సెస్ అని వస్తుంది. బట్ సబ్మిట్ అయితే అయింది కానీ ఇక్కడ స్టేటస్ అనేది అప్డేట్ అవ్వట్లేదు మనకి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ సైట్ మ్యాప్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం చేసాము, వెబ్సైట్ని లాగిన్ అయ్యాము, తర్వాత సైట్ మ్యాప్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఇట్లా మనకి ఒరిజినల్ సైట్ అయితే ఇట్లా సక్సెస్ అని వస్తుంది. ఎన్ని పేజెస్ని మనకి ఇచ్చేసిందని ఇక్కడ మనకి చూపిస్తుంది అప్పటికి ఆ రోజు చేసిన టైంకి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సెర్చ్ కన్సోల్ టూల్లో మనము ఈ రోజు వర్క్ చేసిన బ్లాగ్ ఉంటుంది కదా, డైలీ బ్లాగ్ పోస్ట్ అయిపోగానే ఈ సెర్చ్ కన్సోల్ ఓపెన్ చేసుకొని ఈ రోజు లింక్ ఏదైతే ఉందో, ఈ రోజు పోస్ట్ చేసిన కంటెంట్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ సెలెక్ట్ చేసుకొని గూగుల్కి సబ్మిట్ చేయాలి. ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే యూఆర్ఎల్ ఇన్స్పెక్ట్ అని ఉంది కదా, ఇక్కడికి రావాలి. ఇక్కడ వస్తే ఇక్కడ మనకి ఇక్కడ సెర్చ్లో కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి యూఆర్ఎల్ ఈజ్ నాట్ ఇన్ గూగుల్ అంటే ఈ యూఆర్ఎల్ అనేది గూగుల్లో లేదు. లేకపోతే ఏంటంటే మనం రిక్వెస్ట్ ఇండెక్స్ తర్వాత ఒక 1 అవర్ తర్వాత అది ఇండెక్స్ అవుతుంది. ఒకవేళ మనకు ఆల్రెడీ ఇండెక్స్ అయినవి ఎలా తెలుస్తాయి అంటే కొన్నిట్లో ఆల్రెడీ ఇండెక్స్ అయినవి చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇండెక్సింగ్ రిక్వెస్టెడ్, ఈ రిక్వెస్ట్ అనేది వెళ్ళింది, మనకు కొద్దిసేపట్లో మనకి అప్డేట్ అవుతుంది స్టేటస్. బట్ యూఆర్ఎల్ వాజ్ యాడెడ్ ఇన్ ప్రయారిటీ క్రాలింగ్ క్యూ, సబ్మిటింగ్ ఏ పేజ్ మల్టిపుల్ టైమ్స్ విల్ నాట్ చేంజ్ ఇట్ క్యూ పొజిషన్ ఆర్ ప్రయారిటీ. అంటే ఒకసారి సబ్మిట్ చేస్తేనే సరిపోతుంది, ఇంకా మల్టిపుల్ టైమ్స్ మనం సబ్మిట్ చేసినా కూడా ప్రయారిటీ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి ఒకసారి సబ్మిట్ చేస్తే సరిపోతుంది, కాబట్టి వదిలేస్తాం. తర్వాత ఇది ఇండెక్స్ అవుతుంది. ఇంకేమన్నా ఓల్డ్ లింక్స్ సబ్మిట్ అయినాయా లేదా అని చెక్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి లైవ్లో వేరే లింక్స్ ఏమన్నా ఒకటి చూసుకొని ఇది కూడా ఇండెక్స్ అవ్వలేదని చూపిస్తుంది.
ఇక్కడ వచ్చేసి మనది ఒకవేళ ఇండెక్స్ అయితే మనకి ఇలా చూపిస్తుంది అనమాట, యూఆర్ఎల్ ఈస్ అండ్ గూగుల్ అని. ఒకవేళ రాకపోతే అట్లనే 2-3 టైమ్స్ సబ్మిట్ చేయడం, లేకపోతే దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు అవ్వట్లేదు అనేది మనం వెరిఫై చేసుకోవాలి. లైక్ ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మనం కొత్తగా అకౌంట్ కనుక స్టార్ట్ చేస్తే 24 to 48 hours పడుతుంది మనకి డేటా అనేది రావడానికి. డేటా వచ్చిన తర్వాత మనం ఏమేమి చెక్ చేసుకోవచ్చు, ఎర్రర్స్ ఎలా చూడాలి అంటే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఓవర్ వ్యూ. ఈ ఓవర్ వ్యూలో మన వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూపిస్తుంది. లైక్ ఫుల్ రిపోర్ట్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి రిపోర్ట్ అంతా కనిపిస్తుంది. లైక్ టోటల్ క్లిక్స్ వచ్చేసి లాస్ట్ 3 monthsలో ఎన్ని వచ్చినాయి, టోటల్ ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చినాయి అంటే ఎన్నిసార్లు మన వెబ్సైట్ ఆన్లైన్లో చూపించింది అనేసి, లైక్ క్లిక్ త్రూ రేట్ ఎంత వచ్చింది, యావరేజ్ పొజిషన్ ఎంత ఉంది, ఇదంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. లైక్ నెక్స్ట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనే దానికి ఎక్కువగా మనకి వ్యూస్ అనేవి వచ్చినాయి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు దీనికైతే క్లిక్స్ తక్కువ వచ్చినాయి అని చూపిస్తుంది ఇక్కడ. బట్ దీనికన్నా కూడా మనకి సెర్చ్ గూగుల్ అనలిటిక్స్లో ఇంకా మంచి డేటా అనేది వస్తుంది. బట్ ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్సైట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చి క్లిక్స్, ఇంప్రెషన్స్ అంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనకి ఎక్కువగా క్లిక్స్, ఇంప్రెషన్స్ రావట్లేదు, అందుకని డౌన్ యారో చూపిస్తుంది. లైక్ ఏ కంటెంట్కి ఎంత వచ్చింది, ఏ యూఆర్ఎల్కి ఎంత వచ్చింది, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అనే దానికి ఎంత వస్తుంది, వీటన్నిటికీ కూడా మనకి పేజెస్తో సహా ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. అలాగే కంట్రీస్ చూపిస్తుంది, ఏ కంట్రీస్ నుంచి ఎంత పర్సంటేజ్లో ఉంది, అడిషనల్ ట్రాఫిక్ ఎంత వస్తుంది, ఇమేజ్ సెర్చ్ నుంచి వచ్చిన క్లిక్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్, అదే ఇందాక మనం చూసాం కదా, ఆ పెర్ఫార్మెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పేజెస్. మన పేజెస్ కొన్ని వచ్చేసి 106 నాట్ ఇండెక్స్డ్ అండ్ 72 ఈజ్ ఇండెక్స్డ్ అన్నాడు. బట్ ఇండెక్స్డ్ వదిలేసి నాట్ ఇండెక్స్డ్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. బట్ ఇవన్నీ కూడా నాట్ రిలేటెడ్ అనమాట. ఇవన్నీ వచ్చేసి నేను ఎక్స్ట్రాగా వదిలేసిన ఈ ట్యాగ్స్ రిమైనింగ్ పేజెస్ చూపిస్తుంది, అవన్నీ రిమూవ్ చేయాల్సిన అవేం లేవు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం పేజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ ఇది 1 or 2 daysలో అయితే రాదు. ఇవన్నీ కూడా చెక్ చేసి ఇవన్నీ చేయడానికి మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. మామూలుగా అయితే ఈ వర్క్ అంతా ఫ్రెషర్స్ ఉంటుంది అసలు. యాక్చువల్గా 2-3 years అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వర్క్ ఇస్తారు. ఇవన్నీ కూడా కొంచెం అర్థం చేసుకుని అవి ఎలా వస్తున్నాయి అంతా తెలియడానికి. బట్ ఇవన్నీ తెలుసుకుంటే బెటర్ కదా. అంటే ఇప్పుడు సింగిల్గా పర్సన్ వర్క్ చేయాలి అంటే వాళ్ళకి ఇవన్నీ తెలియాలి కాబట్టి. అలాగే ఇక్కడ వచ్చేసి క్రాప్ వెబ్ వైటల్స్ ఉంటాయి, లైక్ మన వెబ్సైట్ స్పీడ్ కానీ రిలేటెడ్. బట్ ఇక్కడ వచ్చేసి మనకు డేటా అనేది ప్రాపర్గా రాలేదు. మొబైల్లో ఎంత ఉంది, మొబైల్ స్పీడు, ఇవన్నీ అనమాట కోర్ వెబ్ వైటల్స్ అనేది. అలాగే మనకి హెచ్టిపి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, మనకి హెచ్టిటిపి ఇష్యూస్ అయితే లేవు. లైక్ హెచ్టిటిపిఎస్ అంటే లైక్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ సెక్యూరిటీ అని ఉంది కదా, ఇది మనకి ఎస్ ఉన్నవే మనకి ఎలో చేస్తుంది అనమాట. ఎస్ లేకపోతే సెక్యూరిటీ లేనట్టుగా ఇప్పుడు డిసైడ్ చేస్తుంది. అంతకుముందు హెచ్టిటిపి ఉన్నా కూడా తీసుకునేది, బట్ అది చేంజ్ చేశారు. అలాగే షాపింగ్, ఇది వచ్చేసి ఈ కామర్స్ సైట్కి రిలేటెడ్. మర్చెంట్ సెంటర్ అనేది యాడ్ చేసుకుంటాం. లైక్ నెక్స్ట్ వచ్చేసి లింక్స్, మన వెబ్సైట్ లింక్స్, ఏ లింక్స్ టాప్లో ఉన్నాయి, ఏ పేజెస్ టాప్లో ఉన్నాయి, ఎక్స్టర్నల్ లింక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం డీటెయిల్స్గా అన్ని చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనం ఏ సైట్స్తో లింక్ అయ్యామో ఇక్కడ చూపిస్తుంది. అంటే లైక్ మన ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేసి ఈ సైట్స్ అన్ని మనకు అక్కడ వస్తాయి. అక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది ఈ సైట్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామని. లైక్ ఇవి వచ్చేసి మన వెబ్సైట్లో లింకులు. ఏ లింక్కి మనకి ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి, ఏ లింక్కి ఎక్స్టర్నల్ లింక్స్ ఉన్నాయి, ఎన్ని వచ్చినాయి ఇక్కడ అన్ని చూపిస్తుంది అనమాట. ఈ వచ్చేసి మనం ఇక్కడ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అచీవ్మెంట్స్ ఏంటి, ఇక్కడ వచ్చేసి మన అచీవ్మెంట్స్ అంతా చూపిస్తుంది. ఇక్కడ ఇంపాక్ట్ ఎంత ఉంది, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట. ఈ అచీవ్మెంట్స్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్, మనం ఏమన్నా చేంజెస్ చేసుకోవాలని సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు.
లాస్ట్ 90 డేస్లో మనకి 6.96 టైమ్స్ ట్రాల్ రిక్వెస్ట్ వచ్చింది అనమాట మన వెబ్సైట్కి. అండ్ మనకి ఏదైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మన సైట్లో ఏదైనా ఎర్రర్స్ వస్తే ఇక్కడ ట్రాఫిక్ మానిటర్ చేయమని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అలాగే కాంగ్రాస్ టు రీచ్ 80 క్లిక్స్ ఆన్ 28 డేస్, 60 క్లిక్స్ ఆన్ 28 డేస్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని వచ్చింది, ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇది మన సెర్చ్ కన్సోల్. ఈ సెర్చ్ కన్సోల్లో మీరు యాడ్ చేసి గూగుల్కి సబ్మిట్ చేస్తేనే గూగుల్ క్రాల్ చేస్తుంది. ఇక్కడ వరకు యాడ్ చేయండి.